గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది సిఎస్ జవహర్ రెడ్డి గారు చాలా హడావుడి చేశారు. ఎట్లా అంటే ఎలక్షన్ ముందు రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆసరా ఇవన్నీ పంచిపెట్టాలని చెప్పారు. అమౌంట్లు అవన్నీ కూడా ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేయాలని చెప్పారు. కానీ అవి ఏమీ చేయలేదు. ఎలక్షన్ అయ్యి 24 గంటలైనా సరే అది ఏమీ చేయకుండా ఓన్లీ ఆ అమౌంట్ని వేరే విధంగా ప్రాసెస్ చేస్తున్నారు. అంటే ఆసరా జనవరి 23వ తారీఖున 6,394 కోట్లు ఇవ్వాలి. అట్లానే కళ్యాణ మస్తు షాదీ తోఫా 78,53 అలాగే జగనన్న విద్యా దీవెన 708 కోట్లు, అలాగే పెట్టుబడి రాయితీ 1,294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 560 మార్చి నెలలో ఇవ్వాలి ఇది. అలాగే వైఎస్ఆర్ ఈబీడీ నేస్తం 629 కోట్లు మార్చి 14 ఇవ్వాలి. ఇవి అప్పుడు బటన్ నొక్కినా సరే ఇప్పుడు కూడా వేయలేదు. మే 10 ఇవ్వాలని చాలా ట్రై చేశారు. ఆ మనీ వేరే కాంట్రాక్టులకి 14,165 కోట్లు ఇద్దామన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది, అంటే గవర్నమెంట్ ఉంది. అలాగే పోలింగ్ ముగిసి 24 గంటలైనా సరే ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలంటే వైసీపీ కొంచెం అనుమానం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ అమౌంట్లు ఇవ్వట్లేదు. ఈ కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు బాగుంటారు, రేపు అన్న రోజు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫండ్స్ ఇస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. అట్లానే 14,165 కోట్లు ఇవ్వాలి అని ఈ ఎన్నికల కమిషన్ కానీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఆపారు. 14వ తారీఖు ఇచ్చామన్నారు, 14వ తారీఖు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవాళ 15వ తారీఖు, ఇవాళ కూడా దాని గురించి ఊసేయలేదు. అలాగే ముందు చెల్లింపులు చేయాలని ఆసరా కానీ జగనన్న విద్యా దీవెన కానీ అవన్నీ చాలా ట్రై చేశారు. జవహర్ రెడ్డి గారు కూడా బాగా కృషి చేశారు ఆ విషయంలో. కానీ ఎలక్షన్ అయ్యి 24 గంటలైనా సరే దాని గురించి ఊసలేదు. అంటే పేదల మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట? పేదల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఇచ్చేస్తారు, లేదు అనుకుంటే ఇంకో ఇలాగ వాళ్ళ కాంట్రాక్టర్లుగా ఇచ్చేలాగా అలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే విద్యాదీవెన కానీ ఇవన్నీ పాపం ఎంతోమంది ఎదురు చూస్తారు. ఆసరా కానీ కళ్యాణ మస్తు కానీ పెట్టుబడి రాయితీ కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఈబీడీ నేస్తం కానీ ఇవన్నీ కూడా చాలామంది వెయిట్ చేస్తారు. ఇవి వస్తాయి. దీని గురించి ఇప్పుడున్న రేట్స్కి ఇప్పుడున్న ఆదాయాలకి సంబంధం లేదు. గవర్నమెంట్ ఇలా ఇస్తున్నాయి కాబట్టి ఎంతకంత బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 1,500 నిరుద్యోగ బుద్ధి, మహిళలకు ఫ్రీ బస్సు ఇవన్నీ పెట్టారు కదా. ఇలా పెట్టడం వలన కొంచెం జీతాలు పెద్ద ఏమీ లేవు, తాంబేల్లో ఉన్న జీతాలు, తాంబేలు నడకలాగానే ఉన్న జీతాలు. కానీ ఇవన్నీ ఇస్తే బాగుంటుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేస్తే బాగుంటుంది. కానీ ఇవ్వలేదు 24 గంటలైనా సరే.